అబ్బాయి క్షేమంగా రావాలని సముద్రం పక్కనే ఉన్న శివుడికి దండం పెట్టుకుంటూ ఎదురు చూస్తున్న అమ్మాయి చాలా కాలం తర్వాత అమ్మాయిని చూస్తున్నాననే ఆతృతలో ఆయాసాన్ని కూడా పట్టించుకోకుండా సముద్రం పక్కనే పరిగెత్తుకుంటూ వచ్చే అబ్బాయి మీద కోపంతో అలిగి సముద్రం పక్కనే కూర్చున్న అమ్మాయి అతన్ని చూడాలనిపించినప్పుడల్లా సముద్రపు అలకేసి చూడడం, లైట్ హౌస్ కేసి చూడడం, అబ్బాయి అమ్మాయి ఇద్దరి తాలూకు మనోగతాన్ని సముద్రపు అలలతో పోల్చి కైండ్ ఆఫ్ మెటఫర్లా చూపించడం, చాలా నిజాయితీ కలిగిన ప్రేమ ఇంకా బ్రతికే ఉంది అని చెప్పడానికి చాలా మంచి ఫ్రేమ్స్ కనబడుతూ ఉంటాయి. అయితే సముద్రంలో వచ్చే ఆటుపోట్లలాగానే ఈ సినిమాలో కూడా స్క్రీన్ ప్లే విషయంలో కానీ, ఎడిటింగ్ విషయంలో కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ విషయంలో కానీ చాలా ఆటుపోట్లు వస్తాయి. కొన్ని చోట్ల బ్యాడ్ ఫ్రేమింగ్స్ కూడా కనబడతాయి. ఇన్ ఫోకస్లో ఏముండాలి, అవుట్ ఫోకస్లో ఏముండాలి అనేది మర్చిపోయారా అనే ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. సినిమాలో లైట్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వీళ్ళు పెట్టిన ఫ్రేమ్లో రైల్వే స్టేషన్లో ఉన్న బోర్డు మీద ఫోకస్ పెట్టారా, లేదంటే దూరంగా ఉన్న లైట్ హౌస్ మీద ఫోకస్ పెట్టారా అర్థం కాదు. అయితే మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నాగ చైతన్య నటించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి తను తీసుకున్న బెస్ట్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఇదే. లుక్ పరంగా అయినా, కాస్ట్యూమ్స్ పరంగా అయినా, నటన పరంగా అయినా దిస్ హస్ గాట్ టు బి ద బెస్ట్ ఫర్ నాగ చైతన్య టిల్ డేట్. ఇక పల్లవి గురించి పెద్దగా చెప్పడం ఏం లేదు, ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్లన్నీ మనుషులు తగినంత ఈజీగా అమ్మాయి పర్ఫామ్ చేయగలుగుతుంది. ఈ సినిమాలో కూడా నో డౌట్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. పల్లవి శ్రీకాకుళం యాసలో మాట్లాడుతుంటే నాకు ఎందుకో ఎక్కలేదు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అసలు వినబుద్ధి కూడా కాలేదు. మామూలుగా రియల్ స్టోరీ అడాప్టేషన్స్ చాలా బోరింగ్గా ఉంటాయి. తమిళ్లోని, మలయాళంలోని ఎక్కువ వస్తూ ఉంటాయి. రియల్ స్టోరీని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుని పెద్దగా డ్రామా లేకుండా అలాగే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ వాటికి అవార్డులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. కానీ తెలుగులో రియల్ స్టోరీని అడాప్ట్ చేసుకోవడం అనేది అంత సాహసం జనరల్గా ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ చెయ్యరు. ఎందుకంటే దానికి చాలా రైటింగ్ కావాల్సి వస్తుంది. రియల్ లైఫ్లో పెద్ద డ్రామా ఉండదు. దాన్ని అంతటినీ స్క్రీన్ మీదకి తీసుకురావాలంటే ఇట్ రిక్వైర్స్ ఇన్క్రెడిబుల్ అమౌంట్ ఆఫ్ రైటింగ్. అంత బీభత్సమైన రైటింగ్ చందు గారు రాశారా అనేది నాకు డౌటే. అందుకే నేను చాలా హాఫ్ హార్టెడ్గా నేను వెళ్ళే సినిమా, చాలా లో ఎక్స్పెక్టేషన్తో వెళ్ళా. అందుకే పర్వాలేదు అనిపించింది అనేది వేరే విషయం. ఐ డోంట్ నో. ఇలాంటి రియల్ స్టోరీస్ని సినిమాగా తీయాలంటే ప్రాబ్లం ఏంటంటే అందులో డ్రామా ఉండదు. ఇన్క్రెడిబుల్ అమౌంట్ ఆఫ్ రైటింగ్ లేకపోతే మనం ఏం పెట్టినా కొంచెం ఫోర్స్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా జాలర్లు రోజు వేటకెళ్ళి వెనక్కి వస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఉన్నది నాగ చైతన్య కదా. ఎంట్రన్స్ షాటు, ఎలివేషన్ షాటు, లో యాంగిల్ షాటు, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇవన్నీ పెట్టకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి ద మూమెంట్ యూ బ్రింగ్ ఇన్ ఆల్ దిస్ ఇన్ టు అ రియల్ స్టోరీ అడాప్టేషన్, అది ఎక్కడో కొంచెం డైల్యూట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో అందుకనే చాలా కత్తి మీద సాం అనమాట ఇది. అక్కడికి రైటర్, డైరెక్టర్ చాలా లో కీలో ఉంచడానికి ట్రై చేశారు. బట్ కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా చెప్పి తీరాలి, లేదంటే బోర్ కొడుతుంది. అలాగని ఎక్కువ చెప్తే ఓవర్గా ఉంటుంది. సో అది ఈ సినిమాలో మెయిన్ ప్రాబ్లం అనమాట. అండ్ ఇంకొన్ని చోట్ల ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడున్న మెటీరియలిస్టిక్ వరల్డ్లో నిజంగా నిజాయితీ గల ప్రేమ ఉందా అని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. సో సినిమాలో చూపించిన కొన్ని సీన్లు వర్కౌట్ అవుతాయి అంటే నాకు నిజంగా డౌటే. మరి ఎక్కువ మందికి యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ నచ్చుతుంది. కానీ త్రూఅవుట్ ద మూవీ దీనికి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఫోర్స్డ్ ఎమోషన్ ఎక్కడున్నా కానీ ఇమ్మీడియట్గా అర్థమైపోతూ ఉంటుంది. మనందరం దేశభక్తులే, అందరికీ దేశం అంటే ఇష్టమే. నిజాయితీగా చెప్పాలంటే ఇది ఒక లవ్ స్టోరీ. దీంట్లో పేట్రియాటిక్ యాంగిల్ తీసుకురావాల్సిన అవసరం నాకైతే అనిపించలేదు. అది లేకపోయినా సినిమా బాగానే నడిచేది. ఎందుకంటే ఎనఫ్ ఎమోషన్, ఎనఫ్ కెమిస్ట్రీ, నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ సూపర్గా వర్కౌట్ అవుతుంది చాలాసార్లు. సో అడిషనల్గా ఇంకొక ఎమోషన్ ఏదో తీసుకొచ్చి పెట్టడం అనేది నాకు పెద్దగా ఎక్కలేదు. అది ఈ సినిమాలో అన్నిటికంటే పెద్ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్. ఇప్పుడు ఇందులో ఉన్న పాటలు కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా ఆయన పాత సినిమాలో చేసినవే. జస్ట్ అలా షెల్ఫ్ నుంచి బయట తీసి కాస్త దుమ్ము అటు ఇటు దులిపేసి దానికి కొంచెం రంగు కొట్టేసి బాగానే అతికించారు. కాకపోతే అదేం మ్యాజిక్కో నాకు నిజంగా తెలీదు. అన్ని పాత ట్యూన్స్ అయినా కానీ ఈ సినిమాకి చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ ఎస్పెషల్లీ క్లైమాక్స్లో అనమాట. లీడ్ పేరుని పక్కన పెడితే మిగిలిన అన్ని క్యారెక్టర్ల కంటే ఆ తమిళ యాక్టర్ ఉంటారు కదా కరుణాకరన్, ఆయనకి రాసిన రోల్ చాలా మంచి రైటింగ్ అని చెప్పాలి. అండ్ సినిమాలో ఒకళ్ళు కాదు, మొత్తం అందరూ శ్రీకాకుళం యాక్సెంట్ నాకేదో బట్టి కొట్టి జస్ట్ అలా చెప్పేసినట్టు అనిపించింది. నేర్చుకుని దాన్ని ఆకలింపు చేసుకుని చెప్పినట్టయితే అనిపించలేదు. నెగిటివ్స్ అన్నింటినీ కన్సిడర్ చేసుకున్నా కానీ ఈ సినిమా ఒకసారి చూడొచ్చు అని అయితే నాకు అనిపించింది.